హెడ్డింగ్ పెట్టుకున్నారండి, ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సరే, దీంట్లో కూడా ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చూడండి. ఫస్ట్లో మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి డిఫైన్ చేసేవాళ్ళు. మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి డిస్కస్ చేస్తారు 10th క్లాస్ లోపు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేయకుండానే డిస్కస్ చేద్దామండి. ప్లేన్ మీద ఒక పాయింట్ తీసుకోండి, పిఎక్స్, వై. మనం 10th క్లాస్ లోపు అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు. అక్కడ మనం ఇక్కడ వచ్చేటప్పటికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ జోలికి వెళ్ళాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేయండి. ప్లేన్ మీద పాయింట్ పిఎక్స్, వై తీసుకోండి. అదే ఆరిజిన్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉందని అనుకోండి. ఈ ఓపీ లైన్ ఓఎక్స్తో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఇట్లా యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో చేసి యాంగిల్ తీటా అనుకోండి. ఇప్పుడు సైన్ తీటాని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే మనము ఇక్కడ వై బై ఆర్, వై కోఆర్డినేట్ బై పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ బై ఓపీ డిస్టెన్స్ అంటాం. సైన్ తీటా వై బై ఆర్. కాస్ తీటా ఎక్స్ బై ఆర్. టాన్ తీటా వై బై ఎక్స్. చెప్పండి, మీరు చెప్పండి. సైన్ తీటా ఎక్కడికి వెళ్ళిపోవాలి? సైన్ తీటా అనగానే పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి, సైన్ తీటా అనగానే పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ దగ్గరికి వెళ్ళండి. వై బై ఆర్ సైన్ తీటా ఎక్స్ బై ఆర్ టాన్ తీటా వై బై ఎక్స్. మళ్ళీ సైన్ తీటా టక్కి చెప్పండి, వై బై ఆర్. మీరు కూడా ఇలా చూపించుకోవచ్చు. సైన్ తీటా వై బై ఆర్, కాస్ తీటా ఎక్స్ బై ఆర్, టాన్ తీటా వై బై ఎక్స్. నెక్స్ట్ వీటికి రెసిప్రోకల్ ఫంక్షన్స్ ఐడియా ఉంది మీకు. కొసీకెంట్ తీటా రెసిప్రోకల్ ఆర్ బై వై. సీకెంట్ తీటా ఆర్ బై ఎక్స్. కాట్ తీటా ఎక్స్ బై వై. సైన్ తీటా వై బై ఆర్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నాం మనం. ఓకేనా? సైన్ తీటా అని ఏమన్నాము? డెఫినేషనే వై బై ఆర్. వై కోఆర్డినేట్ బై డిస్టెన్సే సైన్ రేషియో. ఓకేనా? ఒక పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ బై డిస్టెన్సే ఓపీ డిస్టెన్సే సైన్ తీటా. చూడండి, ఈ తీటా కనుక ఎక్యూట్ అవుతున్నప్పుడు, ఈ తీటా ఎక్యూట్ అవుతున్నప్పుడు, ఓకేనా, ఈ తీటా కనుక ఎక్యూట్ అవుతున్నప్పుడు, ఈ తీటా ఈజ్ ఎక్యూట్, అప్పుడు మీకు ఏమొచ్చిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇక్కడ తీటా కనుక ఎక్యూట్ అవుతుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయిపోయి ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. కనుక ఈ తీటా ఈజ్ ఎక్యూట్ అవుతున్నప్పుడు, తీటా ఈజ్ ఎక్యూట్ అంటే తెలుసుగా, 0కి 90కి మధ్యలో ఉన్నప్పుడు దెన్ అదే సైన్ తీటా మనం ఏం పేరు పెట్టచ్చు అంటే, ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఆఫ్, ఓకేనా, తీటా బై హైపోటెన్యూస్ అనొచ్చు. సైన్ తీటా వై బై ఆర్కి ఏం పేరు పెట్టచ్చు? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ తీటా బై హైపోటెన్యూస్ అని పేరు పెట్టచ్చు. అదే కాస్ తీటాకి ఏమని పేరు పెట్టచ్చు? adjacent side by hypotenuse. adjacent side of an angle theta by half theta by hypotenuse అని పేరు పెట్టచ్చు. అదే tan theta కి
Opposite side by adjacent sides. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. కాబట్టి జనరల్ గా థీటా కనుక ఎక్యూట్ అవుతున్నప్పుడు మాత్రమే ఇలా డిఫైన్ అవుతాయి. ఏది ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది థీటా ఎక్యూట్ అవుతున్నప్పుడు మాత్రమే కరెక్ట్. ఎవ్రీ యాంగిల్ కి కరెక్ట్ కాదు అవి. అందువల్ల యాక్చువల్ డెఫినేషన్ అయితే పైలాగా ఫాలో అవుతామే బెస్ట్. ఎక్యూట్ అవుతున్నప్పుడు మాత్రమే ఇవి కరెక్ట్. ఇదే వై బై ఆర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ అన్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు అవదు. ఇది ఎక్యూట్ అవుతున్నప్పుడే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయ్యేది. కాబట్టి ఎక్యూట్ అవ్వంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కరెక్ట్ అవ్వదు. థీటా 0 అవ్వచ్చు, అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉండదు అసలుకి. థీటా 180 అవ్వచ్చు, థీటా 270 అవ్వచ్చు, పచ్చాలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవ్వదు. ఎక్యూట్ యాంగిల్ అవుతున్నప్పుడే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ కేసులోనే అప్పుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ అన్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్ వాడచ్చు, అదర్వైజ్ వాడకూడదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రాసుకున్నట్టేనా అందరూ? జాగ్రత్తగా వింటే ఫార్ములా జాగ్రత్తగా చదువుకోగలిగితే బాగా ఉపయోగపడిద్ది ట్రిగ్నామెట్రీ కూడా. నెక్స్ట్ మీకు 10th క్లాస్లో వచ్చినాయి ఇవన్నీ. ఇవి కొసీకెంట్ థీటా అంటే దేనికి రెసిప్రోకల్? సైన్కి రెసిప్రోకల్. సీకెంట్ థీటా అనేది దేని యొక్క రెసిప్రోకల్? Cos theta. కాజ్కి రెసిప్రోకల్. కాట్ థీటా అనేది దేనికి రెసిప్రోకల్? Tan theta. టాన్కి రెసిప్రోకల్. మీకు ఇంకెప్పుడన్నా సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా వస్తే ఎంత వాల్యూ? 1 sir. 1. రెసిప్రోకల్ ఇచ్చేదారు కాబట్టి 1. కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా వస్తే 1 sir. 1. టాన్ థీటా ఇంటూ కాట్ థీటా వస్తే 1. నెక్స్ట్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా అంటే Cos theta by కాస్ sin థీటా theta. బై సైన్ థీటా. నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత? 1 sir. 1. ఇంప్లైస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత చెప్పండి? minus cos square theta. కాస్ స్క్వేర్ థీటా ఎంత చెప్పండి? 1 minus sin square theta. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ Tan square theta. టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. 1. ఇంప్లైస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఎంత చెప్పండి తప్పకుండా? 1 plus tan theta square. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనాలి. టాన్ స్క్వేర్ థీటా చెప్పండి ఎంత? జాగ్రత్త తప్పకుండా చెప్పండి. 1 minus secant square theta minus 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. టాన్ స్క్వేర్ థీటా అంటే 1 లెఫ్ట్ సైడ్కి వేయాలి, 1 లెఫ్ట్ సైడ్కి వేయాలి. సీకెంట్ స్క్వేర్ థీటా Minus 1. -1 తప్పు చెబుతూ ఉంటారు. నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇంప్లైస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా చెప్పండి ఎంతో? 1 plus cot. కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా ఎంత చెప్పండి? Cosecant square theta minus Cosecant cosecant square theta theta minus minus 1. కొసీకెంట్ స్క్వేర్ థీటా -1.
రాశారు అందరూ? నెక్స్ట్ అండి, మీకు డిగ్రీ అనే మాటకి మీనింగ్ తెలియాలండి. మీకు డిగ్రీ అంటే మీనింగ్ తెలియాలి, గ్రేడ్ అంటే తెలియాలి, నెక్స్ట్ రేడియన్ అంటే తెలియాలి. డిగ్రీ అంటే చెప్పండి ఫస్ట్. డిగ్రీ అంటే ఇది మొత్తం ఏంటండి? ఇది కంప్లీట్ యాంగిల్. ఇది ఈ కంప్లీట్ యాంగిల్ ఎన్ని ఈక్వల్ పార్ట్ చేయాలి? 360 ఈక్వల్ పార్ట్ చేయాలి. అప్పుడు ఫామ్ అయ్యేది ఒక డిగ్రీ ఫామ్ అవుతుంది. కాబట్టి 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అవుతుందండి? 1 డిగ్రీ. కంప్లీట్ యాంగిల్ ఎన్ని పార్ట్ చేయాలి? 360 ఈక్వల్ పార్ట్ చేయాలి. 1/360 ఆఫ్ కంప్లీట్ యాంగిల్. That's a complete rotation. వన్ గ్రేడ్ ఐడియా ఉందండి? 1 గ్రేడ్, 1G గ్రేడ్ అంటాం. 1 గ్రేడ్ కావాలంటే ఏం చేయాలి? ఈ కంప్లీట్ యాంగిల్ ఏం చేయాలి? 400 ఈక్వల్ పార్ట్ చేయాలి. 1/360 అని రాయండి. 1/360 ఆఫ్ కంప్లీట్ రొటేషన్ అని రాయండి. కంప్లీట్ రొటేషన్ ఆర్ కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ 1/400 ఆఫ్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ ఎన్ని పార్ట్ చేయాలండి? కంప్లీట్ యాంగిల్ ఎన్ని పార్ట్ చేయాలి? 400 ఈక్వల్ పార్ట్ చేయాలి కంప్లీట్ రొటేషన్. ఒక రేడియన్ అంటే ఐడియా ఉందండి? రేడియన్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్క్ లెంత్ 2 ఈక్వల్గా ఉండాలండి. రేడియస్ ఎంత అవుతుందో ఆర్క్ లెంత్ కూడా అంతే ఉండాలి. రేడియస్ ఎంత అయితే ఆర్క్ లెంత్ కూడా అంతే ఉండాలి. దానికి ఎదురుగా సబ్టెండ్ అవుతున్న ఈ యాంగిల్ మనం ఏమంటాం అంటే 1 రేడియన్ అంటాం. 1C అంటే 1 రేడియన్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్క్ లెంత్ 2 ఈక్వల్గా ఉండాలి. అప్పుడు దానికి ఎదురుగా ఉండే ఈ యాంగిల్ మనం ఏమంటాము? 1 రేడియన్ అంటాం. చూడండి, కంప్లీట్ యాంగిల్ కి ఎన్ని డిగ్రీస్ అండి? 360 డిగ్రీస్. ఎన్ని గ్రేడ్లు అండి? కంప్లీట్ యాంగిల్ కి ఎన్ని డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ అన్నారు. ఎన్ని గ్రేడ్లు అని అడిగా? 400 గ్రేడ్స్. ఎన్ని రేడియన్లు అని అడిగా? కంప్లీట్ యాంగిల్ కి ఎన్ని డిగ్రీస్? 360 డిగ్రీస్. ఎన్ని గ్రేడ్లు? 400 గ్రేడ్స్. ఎన్ని రేడియన్లు? ఒకళ్ళు కూడా చెప్పరు. కంప్లీట్ యాంగిల్ కి ఎన్ని డిగ్రీస్? 360 డిగ్రీస్. ఎన్ని గ్రేడ్లు? 400. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ యాంగిల్. 360 ఇంటూ 1 డిగ్రీ అంటే 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ కి 400 ఇంటూ గ్రేడ్స్, 400 గ్రేడ్స్. బాగుంది. ఎన్ని రేడియన్లు? 1 radian. చూడండి,
స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఫామ్ అయింది. స్మాల్ ఆర్కి ఎదురుగా 4 sir. ఒక రేడియన్ ఫామ్ అయింది. మీరు మొత్తం తిరిగితే సర్కంఫరెన్స్ వచ్చింది. మొత్తం తిరిగితే సర్కంఫరెన్స్ సర్కిల్ ఎంత చెప్పండి మీరు? 2πr. ఒక స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఉంది. 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఉంటాయి? ఒక స్మాల్ ఆర్కి ఎదురుగా 1 రేడియన్ ఉంది. 2πrకి ఎదురుగా 4 sir. ఒక స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఫామ్ అయింది. ఒక్క రేడియన్ ఫామ్ అయింది. 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఫామ్ అవుతాయి? మరి దీన్ని దేంతో మళ్ళీ వేసాను నేను? 2πతో మళ్ళీ వేసాను. మీరు దీన్ని కూడా 2πతో మళ్ళీ వేయండి. చెప్పండి, స్మాల్ ఆర్కి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఉన్నాయి? స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఫామ్ అయింది. 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఫామ్ అవుతాయి? చెప్పరేంటి అసలుకి ఒకరు కూడా? స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఫామ్ అవుతున్నప్పుడు 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఫామ్ అవుతాయి? దీని ఎంత మళ్ళీ చేసాం? 2πతో. చెప్పండి, స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఉంటే 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఉంటాయి? 2π రేడియన్స్. చెప్పండి, 2π రేడియన్స్. కాబట్టి ఇదిగోండి, మొత్తం సర్కంఫరెన్స్ మొత్తం తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఎన్ని రేడియన్స్ అవుతాయి? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 2π రేడియన్స్. కాబట్టి కంప్లీట్ యాంగిల్కి ఎన్ని రేడియన్స్ ఉంటాయి? 2π రేడియన్స్ ఉంటాయి. కంప్లీట్ యాంగిల్కి ఎన్ని రేడియన్స్ ఉంటాయండి? 2π రేడియన్స్ ఉంటాయి. నోట్ పాయింట్ అండి. 180 degrees is equal to how many grades? by 2 చేద్దాం అన్ని. 5 రేడియన్స్. పైన సి పెట్టకపోయినా కానీ పర్లేదు, రేడియన్ కింద లెక్క. 180 degrees is equal to 200 grades is equal to 5 రేడియన్స్. ఇక్కడ నుంచి మీకు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ నుంచి డిగ్రీకి రేడియన్ మధ్య రిలేషన్ ఉంటుంది. నోట్ చేసుకున్నారు అందరూ? ఇప్పుడు ఎంతకు చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. మా సిస్టర్ చెప్పు. 1 degree డిఫైన్ చేయి. 1 degree. Sir, 1 degree is 1 by 360 ఆఫ్ 360 of complete rotation. కంప్లీట్ రొటేషన్ అయితే కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ ఎన్ని భాగాలు చేయాలి? ఒక రేడియన్ 1 డిగ్రీ ఫామ్ అవ్వాలి. 360. అదే కంప్లీట్ యాంగిల్ ఎన్ని భాగాలు చేయాలి ఒక గ్రేడ్ ఫామ్ అవ్వాలంటే? 400, sir. అదే కంప్లీట్ యాంగిల్కి ఎన్ని రేడియన్లు ఉన్నాయి? కంప్లీట్ యాంగిల్కి ఎన్ని రేడియన్లు? 2π radians. 2π. స్మాల్ ఆర్కి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఉన్నాయి? స్మాల్ ఆర్కి ఎదురుగా 1 radian, sir. 1 రేడియన్. సర్కంఫరెన్స్ సర్కిల్ ఎంత? 2πr, sir. అటు స్మాల్ ఆర్కి ఎదురుగా ఒక రేడియన్ ఉన్నప్పుడు 2πrకి ఎదురుగా ఎన్ని రేడియన్స్ ఉంటాయి? 2π, sir. 2π. కాబట్టి కంప్లీట్ యాంగిల్కి ఇక్కడ నుంచి ఎన్ని రేడియన్లు? 2π, sir. 360 degrees is equal to 2π radians. 180 degrees is equal to 5 radians. నెక్స్ట్ అండి, 360 degrees ఎన్ని రేడియన్లు? 2π రేడియన్స్. 180 degrees ఎన్ని రేడియన్లు? 5 రేడియన్స్. 90 degreesకి ఎన్ని రేడియన్లు? 5/2 radians. 5/2 రేడియన్స్. మీకు 5/2 అనేది మీకు 10th క్లాస్ లోపు పై అనేది రాదు మీకు ఎక్కువగా. ఇది ట్రిగ్నామీటర్లో రాదు. 30 degrees 60 degrees ఆ నోటేషన్ ఇచ్చాడు చెప్తే పైలోకి తీసుకెళ్ళి అతను. అవునా? 30 60 45 ఇవే ఇచ్చాడు తప్పితే డిగ్రీని రేడియన్లో చెప్పలేదు అతను. అవునా కదా? ఓకే, నెక్స్ట్ 60 degrees. 60 అంటే ఎంత? 5/3. బై 3 చేయాలి దీన్ని. బై 3 చేయాలి. 45 degrees చెప్పండి. దీన్ని ఏం చేయాలి చెప్పండి? 5/4 చెప్పట్లేదు. 30 degrees అండి చెప్పండి. దీన్ని ఏం చేయాలి? 5/6. 5/6. 0 degrees 0 radians. వీటితో పాటుగా ఇవి కూడా బాగా రావాలి. 30 degrees ఎంత? 5/6. అవునా?
నేను చూడండి 180 మైనస్ 30 కదా, అంటే 150కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అంటే ఎన్ని రేడియన్లో చెప్పాలి మీరు? 13 దేంతో మల్టిప్లై చేస్తే 150 వచ్చింది. 13 దేంతో మల్టిప్లై చేస్తే 150 వచ్చింది 5తో. 5/6. నెక్స్ట్ 180 ప్లస్ 30కి వెళ్ళిపోతుందండి. 180 ప్లస్ 30 అంటే ఎంత? 210. 210 అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 7తో. 7/6. నెక్స్ట్ నేను 360 మైనస్ 30కి వెళ్తున్నా. ఎంత? 330. 330 అంటే దీన్ని 11తో మల్టిప్లై చేయాలి. 11/6. కాబట్టి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఉందండి. వీటన్నిటి 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాం. వీటన్నిటిని 30 ఫ్యామిలీ అంటామండి. వీటన్నిటిని ఏమంటాము? 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాం. థర్టీ డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాం వీటిని. 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు? 30 చెప్పాలి ఫాస్ట్గా. 180 మైనస్ 30 150, 180 ప్లస్ 30 210, 360 మైనస్ 30 330 చెప్పాలి అందరూ. 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు? 180 మైనస్ 30 180 మైనస్ 30 150, 180 ప్లస్ 30 210, 360 మైనస్ 30 330. ఇప్పుడు కల్లా చాలాసార్లు చెప్పాలండి అందరూ చెప్పాలి. 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు? 180 minus 30, 150, 180 plus 30, 210, 360 minus 30, 330. ఓకే. నెక్స్ట్ 45 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్దాం. 45 డిగ్రీస్ అంటే 5/4. నెక్స్ట్ 180 మైనస్ 45కి వెళ్ళిపోదాం. ఎంత? 180 మైనస్ 45 135. అంటే దీన్ని దేని వెళ్ళిపోయాలి మనం? 135 అంటే ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3/4. నెక్స్ట్ 180 ప్లస్ 45 డిగ్రీస్ ఎంత? 225. 225 అంటే ఏం చేయాలి? దీన్ని ఎంత మళ్ళీ వేయాలి? 225 రావాలంటే చెప్పట్లేదు. 45 ఎంత మళ్ళీ వేయాలి? 225 రావాలంటే 5తో సార్. 5 టైమ్స్ అయినా 5/4. 360 మైనస్ 45 డిగ్రీస్ 15 అంటే దేంతో మళ్ళీ వేయాలి? 7 సార్. 7/4. మీకు ట్రిగ్నోమెట్రీ బాగా రావాలంటే నేను చెప్పినవన్నీ కూడా తరువు అయిపోవాలి. మీరు బాగా రావాలని అంటే నేను ఏ పడితే ఏం చెప్పట్లేదు. చెప్పినంత వరకు జాగ్రత్తగా కనుక్కుంటే ట్రిగ్నోమెట్రీ వస్తానికి ఛాన్స్ ఉంటుంది మీకు. క్యాలిక్యులస్కి ట్రిగ్నోమెట్రీ తెచ్చే బాగా. క్యాలిక్యులస్ బాగా రావాలంటే ట్రిగ్నోమెట్రీ బాగా రావాలి. ఓకే సార్. ఫార్ములా రాకుండా ఇంటర్మీడియట్ అయిపోతుంది ట్రిగ్నోమెట్రీలో. 60 ఫ్యామిలీకి వెళ్దామండి. 5/3. 180 మైనస్ 60 ఎంత చెప్పండి? 120. 120 అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2/3. నెక్స్ట్ 180 ప్లస్ 60 240. గుర్తుపెట్టుకోవడం కోసం ఇట్లా నొటేషన్ ఫాలో అవుతున్నానండి. 30 180 మైనస్ 30 180 ప్లస్ 30 360 మైనస్ 30. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా గుర్తుకుంటాయి. 45 180 మైనస్ 45 180 ప్లస్ 45 360 మైనస్ 45. ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా A4 ఈజీగా గుర్తుకుంటాయి. ఎంత? 240 అంటే 4తో మల్టిప్లై చేయాలి. 4/3. 360 మైనస్ 60 300 డిగ్రీస్ 5/3. కంప్లీట్ అయిందా? ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్ అయిపోయినాయా? ఎవరైనా చెప్పండి ఒకసారి. 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్ చెప్పండి ఎవరన్నా. 30 మీరు ఎట్లా చెప్పాలి స్పీడ్గా. 30 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే 30 180 మైనస్ 30 150 180 ప్లస్ 30 210 360 మైనస్ 30 330. 45 డిగ్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది కానీ 45 డిగ్రీస్ 180 మైనస్ 45 135 180 ప్లస్ 45 225 360 మైనస్ 45 315.
60 ఫ్యామిలీ మెంబర్స్ అనగానే 60, 180 మైనస్ 60, 120, 180 ప్లస్ 60, 240, 360 మైనస్ 60, 300 అని చెప్పి ఫ్యామిలీ మెంబర్ చెప్పాలి. నెక్స్ట్ అండి, బాగా చదువుకోవాలి. మరే ఎలా చదువుతారో. 1 into 360 degrees 360 degrees అండి. దాని రేడియన్లోకి మారితే 2π అండి. 2 360s ఎంతండి? ఫాస్ట్గా చెప్పట్లేదు ఎవరు. 2 360s 720, sir. 720 degrees. ఎన్ని రేడియన్లో? 4. 4π. 3 360s Sir, 1080. 1080. ఎన్ని రేడియన్స్? 6π. 4 360s Sir, 1440. ఎంత? 8. 8π. 5 360s Sir, 1800. 1800. ఎన్ని పైలు? 10. 10π. కాబట్టి 360 మల్టిపుల్స్ ఎప్పుడు కూడా రేడియన్లో చెప్పేటప్పుడు 2π, 4π, 6π, 8π, 10π. 360 మల్టిపుల్స్ లో చెప్పేటప్పుడు ఓకేనా, 1 360 degrees 2π, 2 360s 4π, 3 360s 4 360s 8π, 5 360s 10π. ఎప్పుడు గుర్తుకుండాలి. నెక్స్ట్ అండి, మధ్యలో అవసరపడతా ఉంటాయండి వాటి. నెక్స్ట్ అండి, సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 90. సెకండ్ క్వాడ్రంట్ అంటే యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 90 to 180. ఇదే క్వాడ్రంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 180 to 270. ఇదే క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 'ఓకేనా. థీటా వాల్యూ 0 నుంచి 90 లోపు ఉన్నప్పుడు ఈ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయి? ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్తో పాటుగా దాని రెసిప్రోకల్ సైన్ పాజిటివ్ ఏంటంటే కొసికెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆటోమేటిక్గా నెగిటివ్. రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో tan అండ్ cot ఆర్ పాజిటివ్, ఇంకా ఆటోమేటిక్ రిమైనింగ్ ఆర్ నెగిటివ్. ఫోర్త్లో cos అండ్ secant ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆర్ నెగిటివ్. చూడండి, ఒకసారి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఏంటంటే ఆటోమేటిక్ దాని రెసిప్రోకల్ కొసికెంట్ పాజిటివ్ అయితే గుర్తుపెట్టుకోండి. సైన్ పాజిటివ్ అంటే ఆటోమేటిక్ ఏది చెప్పకుండానే కొసికెంట్ పాజిటివ్ అయిపోయింది. సైన్తో పాటుగా ఏది పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా
కొసికెంట్. ఎందుకు? కొసికెంట్ అనేది సైన్ యొక్క రెసిప్రోకల్. టాన్ పాజిటివ్ ఏంటంటే ఆటోమేటిక్గా కాట్ పాజిటివ్. కాస్ పాజిటివ్ ఏంటంటే సీకెంట్. చెప్పండి. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, థర్డ్లో టాన్ పాజిటివ్, ఫోర్త్లో కాస్. ఆటోమేటిక్గా మిగతా గుర్తుకుండిపోతాయి. సైన్తో పాటుగా టాన్తో పాటుగా కాట్, కాస్తో పాటుగా సీకెంట్ పాజిటివ్ అవుతాయి. ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ ఎందుకు పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ ఎందుకు నెగిటివ్ అవుతాయి? ఐడియా ఉంది ఎవరికన్నా? సైన్ కొసికెంట్ సెకండ్ క్వాడ్రంట్లో ఆ రెండే పాజిటివ్ అవుతున్నాయి, వేరే నెగిటివ్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఎందుకు వచ్చి రీజన్ చెప్పగలుగుతారా అన్న ఎవరన్నా? చూద్దామా, రీజన్ చూద్దామా? రీజను సపోజ్ చూడండి, యాంగిల్ ఆఫ్ రొటేషను 90 కంటే ఎక్కువ ఉందనుకోండి, పీ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో చెప్పాలి. యాంగిల్ ఆఫ్ రొటేషను సెకండ్ క్వాడ్రంట్ 90 కంటే ఎక్కువ ఉందనుకోండి, పీ పాయింట్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ 90 degrees కంటే ఎక్కువ ఉంది. ఇంప్లైస్ పీ పాయింట్ ఎక్కడ ఉంటుంది? చెప్పాలి. ఎంప్లాయీస్ పిఎక్స్ కమో ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎక్స్ ఏమైంది? నెగిటివ్. వై ఏమైంది? పాజిటివ్ అవుతుంది. ఆర్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్. ఇప్పుడు మీరు సైన్ థీటా తీసుకోండి. సైన్ థీటా తీసుకుని ఏంది? వై బై ఆర్. ఇప్పుడు వై పాజిటివ్, ఆర్ పాజిటివ్. వై బై ఆర్ ఏమైంది? పాజిటివ్ అయింది. వై పాజిటివ్, ఆర్ పాజిటివ్, వై బై ఆర్ పాజిటివ్ వచ్చింది. కాస్ థీటా ఎక్స్ బై ఆర్. ఎక్స్ నెగిటివ్, ఆర్ పాజిటివ్. ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్. రిజల్ట్ అంటే ఏమైంది? నెగిటివ్. పక్కన ఆటోమేటిక్గా టాన్ ఏమైంది? నెగిటివ్ అవుతుంది. ఓకే. సైన్ పాజిటివ్ అయింది కాబట్టి దాని రెసిప్రోకల్ కొసికెంట్ పాజిటివ్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ కాజ్ రెసిప్రోకల్ సికెంట్. కాజ్ నెగిటివ్ కాబట్టి సికెంట్ కూడా నెగిటివ్. టాన్ నెగిటివ్ కాబట్టి కాట్ కూడా నెగిటివ్. విచ్ వన్ ఆర్ పాజిటివ్? సైన్ అండ్ cosecant are positive in second quadrant. Second quadrant, which trigonometric ratios are positive? Sine and cosecant, sir. Sine, cosecant. Third lo tan, cot. Fourth lo Cos and secant, sir. మీకు ఎందుకో తెలియాలి, రీజన్ తెలియాలి. ఎందుకు సెకండ్ క్వాడ్రంట్లో ఎందుకు పాజిటివ్ అవుతున్నాయి ఆ రెండు మీకు తెలియాలి, రీజన్ తెలియాలి కంపల్సరిగా.